హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్‌గా, ఈజీగా బీన్స్ ఫ్రైని చేసి చూపిస్తాను. స్టవ్ మీద పాన్ పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక ఆనియన్స్ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు, 2 ఎండుమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, నేను పచ్చిమిరపకాయలు ఎయ్యట్లేదు. అందుకే ఎండుమిరపకాయలు ఏసుకున్నాను. ఒక నిమిషం పాటు వేయించుకొని, పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఇంకో నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. నేను పావు కేజీ బీన్స్‌ను నీట్‌గా కడిగి ఈ సైజులో ముక్కలను కట్ చేసి తీసుకున్నాను. మీకు ఇంకో చిన్నవి కావాలంటే చిన్నవి, ఇంకొంచెం పెద్దవి కావాలంటే పెద్దవి కట్ చేసి తీసుకోవచ్చు. కట్ చేసి తీసుకున్న ముక్కలను వేసి తాలింపుతో కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మూత తీసి ఇలా కలుపుకుంటూ బీన్స్ ముక్కలు దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక 10 నిమిషాల పాటు నానపెట్టి ఉంచుకున్న 2 స్పూన్ల పెసరపప్పును వేసి, 1 స్పూన్ కారం, నేను 1 స్పూన్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్‌కి సరిపడా వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి, కారం మసాలాలు బీన్స్ ముక్కలకు పట్టేలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా సింపుల్‌గా ఫ్రై చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బీన్స్ ఫ్రైని ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సింపుల్‌గా టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై రెడీ. ఎక్కువ హడావిడి, ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్‌గా ఇలా చేసేయండి, చాలా బాగుంటుంది. నేను పెట్టిందే 2-3 నిమిషాల వీడియో. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.